హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఆడపురాజు వ్లాగ్స్. ఈ వీడియోలో ఏంటంటే నేను వైజాగ్కి దగ్గరలో ఉన్నటువంటి కైలాసగిరికి వెళ్ళడం జరిగింది. కైలాసగిరి పర్వతం మీ అందరికీ తెలుసు కదా, చాలామందికి తెలుసు. ఇది ఒక టూరిస్ట్ ప్లేస్ అన్నమాట. ఆంధ్రప్రదేశ్లో బే ఆఫ్ బెంగాల్ పక్కనే బార్డర్లో బీచ్లోనే ఉంటుంది, అందరికీ తెలుసు. నేను కూడా వెళ్ళడం జరిగింది. చాలామంది అయితే టూరిస్టులు రావడం జరుగుతుంది. ఇక్కడ మీరు వీడియోలో చూడొచ్చు, చాలామంది వచ్చిళ్ళు. ఇక్కడ నుంచి వ్యూ పాయింట్ అయితే మామూలుగా లేదండి, అసలు అదిరిపోయింది వ్యూ పాయింట్. ఇక్కడ మీరు చూడొచ్చు. ఈ కైలాసగిరి లొకేషన్లో, ఇదే లొకేషన్లో సినిమా షూటింగ్స్ కూడా చాలా జరిగినాయంట. అక్కడ ఉండేవాళ్ళు చెప్తున్నారు ఈ ప్లేస్లో, ఇక్కడ దీన్ని వ్యూ పాయింట్ అంటారు. ఇక్కడ హీరో హీరోయిన్స్ లవ్ స్టోరీస్ కావచ్చు, బ్రేకప్ కావచ్చు, ఏదో సంథింగ్ స్టోరీస్ జరిగినాయి అన్నమాట. ఇక్కడ మూవీ షూటింగ్స్ కూడా జరుగుతాయంట. సో నేనైతే ఆ వ్యూ పాయింట్లో ఉన్నాను. విండ్ అయితే మస్తు వస్తుంది, చాలా ఎంజాయ్ చేసిన నేనైతే. నేను కైలాసగిరికి వెళ్ళినప్పుడు అంటే ఈ టైంలో చాలామంది తిరుపతికి వెళ్ళి వస్తున్నారంట. ఈ తిరుపతి నుంచి మరియు ఇంకొందరు అయితే తమిళనాడు నుంచి వెళ్ళి, చాలామంది తమిళ్ లాంగ్వేజ్ వాళ్ళది వినబడుతుంది. తమిళ్ వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు ఇక్కడ. ఇవి అన్నయ్య మనోడే, హాయ్ అన్నయ్య, అన్న మనోడే. సో అన్నతో కలిసి వచ్చిన ఈ వ్యూ పాయింట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది గైస్. ఇక గేట్ కాడ నుంచి ఎంటర్ అయ్యి కొంచెం లోపలికి రాగానే మనకు ఒక ట్రాక్ కనిపిస్తుంది. ఈ ట్రాక్ ఏంటంటే ఈ కైలాసగిరి పర్వతం ఏదైతే ఉందో దాని చుట్టూ కూడా ఒక రౌండ్ వేస్తుంది అనమాట. సో దాంట్లో మనం ట్రావెల్ చేస్తూ అందమైన లొకేషన్స్ అన్నీ కూడా చూడొచ్చు. ప్రజెంట్ అయితే ఇది కనబడతలేదు, మనం ఒకన రాగానే అంటే మనకు కనబడంగానే వీడియో తీసి మీకు చూపిస్తా తప్పకుండా. ఇక్కడ టూరిస్టులు ఎంజాయ్ చేయడానికి ఒక పార్క్ ఉంది. ఆ పార్క్లో ఇది క్రికెట్, మన అసలు క్రికెట్ లవర్స్ ఎవరైతే ఉంటారో, మనం క్రికెట్ పిచ్చోళ్ళం కదా, సో మనలాంటి క్రికెట్ పిచ్చోళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇక్కడ ఆడుకోవచ్చు మంచిగా దమ్మారా. సో ఇక్కడ నుంచి కూడా వ్యూ పాయింట్ బాగుంది. ఇక్కడ నుంచి మనం సిటీ చూడొచ్చు, ఆ బార్డర్లో ఉన్నటువంటి సిటీ అంతా కూడా కనిపిస్తుంది. వ్యూ పాయింట్ ఇది కూడా బాగుంది. వీళ్ళందరూ కూడా తమిళనాడు నుంచి వచ్చిల్లంట. మనకు తమిళ లాంగ్వేజ్ ఎక్కువ రాదు కదా, సాపిడియా ఉన్ను ఎల్లారు వనక్కం అని ఒకటే వస్తుంది, అంతకు మించి రావు. సో ఇక్కడ ఒక అన్న డ్రాయింగ్ చేస్తున్నాడు, చాలా బాగా చేస్తున్నాడు నిజంగా. బయట మనిషి ఫేస్ ఎలా ఉందో ఆ పేపర్ మీద కూడా అంత బాగా చేస్తున్నాడు నిజంగా. చాలామంది ఇక్కడ వాళ్ళ ఫేస్ డ్రాయింగ్ చేయించుకుంటున్నారు. ఇక మనం ఎంటర్ కాగానే రైట్ సైడ్ తిరిగినాం అనుకో, అంటే కుడిసేమోకనే తిరిగితే ఐ లవ్ కైలాసగిరి అనే ఒకటి స్టాచ్యూలా ఉంటుంది అనమాట. మనందరం కూడా అక్కడ ఫొటోస్ దిగచ్చు, చాలా బాగుంటుంది. నేను కూడా అక్కడ సెల్ఫీ వీడియో, మనం ఎక్కడికి వెళ్ళినా ఫొటోస్ దిగాం చక్కగా, ఓన్లీ వీడియోలో తీసుకుంటాం. సో ఈ లొకేషన్లో నేను కూడా సెల్ఫీ వీడియో తీసుకోవడం జరిగింది. ఇక కైలాసగిరి మీద ఇక శివపార్వతుల విగ్రహాలు ఉంటాయి, అది అందరికీ తెలిసిందే. ఇక్కడ నుంచి వ్యూ పాయింట్ చూడొచ్చు. నైట్ అయితే వైజాగ్ నగరము అంతా కూడా లైటింగ్ చూడండి ఎంత బాగుందో, చాలా అంటే చాలా బాగుంది నిజంగా. ఇగో ట్రైన్ అన్నా కదా, అప్పుడు ఓ ట్రైన్ వచ్చిందిలా, ఇది ఎక్కితే ఇక మనం కైలాసగిరి పర్వతం చుట్టూ ఒక రౌండ్ వేయచ్చు, అన్ని లొకేషన్ చూడొచ్చు. సో లోపల ఎట్లయినా చూద్దాం. అయ్యో మన ఆర్టీసీ బస్సులో సీట్లు ఉన్నట్టే ఉన్నాయి కదా, ఇల్లు ఎక్కుదామంటే అది ఆయన డ్రైవర్ షాప్ని అడిగితే టైం అయిపోయింది అన్నాడు. బాగా నైట్ అయింది కాబట్టి టైం అయిపోయింది. సో మన బ్యాడ్ లక్, సర్లే ఇక మళ్ళీ ఎప్పుడన్నా నచ్చినప్పుడు అమసకోపు ఉన్నాక ఎక్కుదాం. వెళ్ళిపోయిందా ట్రైన్? టైం అయిపోయింది అట, ఎట్లా మరి? ఓకే రేపు వద్దాం, రేపు ఇద్దరం 100 డైనోసార్ మూవీ చూద్దాం. 100 200 ఓకే. ట్రైన్ జర్నీ కూడా రేపే చేద్దాం, ఓకేనా? చెప్పు ఎంత ఉన్నాయి చెప్పు వీళ్ళకి. నా దగ్గర కూడా అంత లేవు కదా. సర్లే మొత్తం కైలాసగిరి మొత్తం తిరిగేసిన, కాళ్ళు బీకేస్తున్నాయి, తిరుగుడైతే అయిపోయింది. ఇంటి మొక్కని వెళ్తున్నా ఫ్రెండ్స్. బాయ్ బాయ్, టాటా, సీ యూ. ఇక నేనైతే కైలాసగిరి హిల్ మొత్తం తిరిగిన. ఇక మీరు కూడా ఎవరైనా ఇటు మొక్క నచ్చిన వాళ్ళు తప్పకుండా సందర్శించండి. మన ఛానల్ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.